సింహరాశివారికి ఈ వారం అంటే మార్చి 2 నుండి 8 వరకు మీ ఉత్సాహాన్ని మరియు ఆలోచనలను సమన్వయం చేసుకోవాల్సిన సమయం. మీ రాశి అధిపతి అయిన సూర్యుడు 7వ ఇంట్లో సంచరిస్తుండటం వల్ల ఇతరులతో మీ సంబంధాలు మరియు సమాజంలో మీ ప్రతిష్టపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఈ వారం శక్తివంతంగా ఉన్నప్పటికీ ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. వృత్తిపరంగా 11వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ దీర్ఘకాలిక ఆశయాలకు రక్షణగా నిలుస్తారు. పాత ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి లేదా పాత సహచరుల సహాయం తీసుకోవడానికి ఇది అనువైన సమయం. అయితే బుధుడు వక్రగతిలో ఉన్నందున కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ముఖ్యమైన ఈమెయిల్ పంపే ముందు లేదా ఒప్పందాలపై సంతకం చేసే ముందు 1కి 2 సార్లు సరిచూసుకోండి. ఆదాయం నిలకడగా ఉన్న 8వ ఇంట్లో శని ప్రభావం వల్ల అప్పులు ఇవ్వడం లేదా రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమ మరియు బంధాల విషయంలో ఈ వారం ఎంతో ప్రత్యేకం. మీ రాశిలో కేతువు ప్రభావం వల్ల కలిగే ఒంటరితనాన్ని వీడి మీ మనసులోని భావాలను మీ భాగస్వామితో పంచుకోండి. మీ నిజాయితీ బంధాలను మరింత దగ్గర చేస్తుంది. ఆరోగ్యపరంగా సూర్యకుజుల ప్రభావం వల్ల కాస్త అలసటగా అనిపించవచ్చు, కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఈ వారం మీ విజయ రహస్యం ఓర్పు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ అంతర్గత శక్తి మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ వారం మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను.